హాయ్ హలో అందరికి నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఉన్నారు. సో అమరావతి రాజధానికి సంబంధించి జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతుంది, ఇంకా 40,000 ఎకరాలు తీసుకుంటారని ఒక చర్చ జరుగుతూ ఉంది. సో మరి ఈ 44,000 ఎకరాలు గతంలో ఉన్నటువంటి ఎకరాలు మొత్తం కలుపుకుంటే 1,00,000 ఎకరాలు అవుతున్నటువంటి క్రమంలో దీని వెనుక ఏంటి, అసలు ఎందుకు ఇన్ని వేల ఎకరాలు తీసుకోవాల్సి వస్తుంది? హైదరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వ భవనాలు కట్టడానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి సంబంధించి కానీ, ఇవన్నీ ఎన్ని వేల ఎకరాల్లో ఉన్నాయి, అమరావతిలో మాత్రం 1000 ఎకరాలు ఎందుకు నిర్మిస్తున్నారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు చంద్రబాబు గారు ఏం చేసినా అవునవును రైట్ బ్రహ్మాండం బజిగోయిందో అని రాస్తున్నారు. ఇవాళ పేపర్లోనే ఈనాడులో అక్షయ పాత్ర అమరావతి అని హెడ్డింగ్ పెట్టారు. ఏ రకంగా అక్షయ పాత్ర, ఎవరికి అక్షయ పాత్ర? ఇక్కడ మామూలుగా హైదరాబాద్లోనే స్క్వేర్ ఫీట్ విత్ ల్యాండ్ కాస్ట్ తోటి 5,000 6,000 తోటి అయిపోతూ ఉంటే, అక్కడ ల్యాండ్ కాస్ట్ లేకుండా, ఇసుక కాస్ట్ లేకుండా, ఇవేమీ లేకుండా 8,000 పైచిలుకు చదరపడుక్కి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టారంటే ఏమిటి దాని అర్థం? అది ఎవరికి అక్షయ పాత్ర? కాంట్రాక్టర్లకి, లేదా వాళ్ళ వెనకాలన్న కూటమి పెద్దల నుండి అధికారంలో ఉన్న వాళ్ళకనండి, వాళ్ళకి అక్షయ పాత్ర అవుద్దిగా, సామాన్యుడికి ఎవరికైనా అక్షయ పాత్ర అవుద్దా? పైగా అది ఒక యాంగిల్. సరే, వాళ్ళకి అది ఏమన్నా చేయని భజంత్రి బ్యాచ్ కాబట్టి మనమేమి వాళ్ళ కేసులు ప్రజల మీద పట్ల ఏమాత్రం బాధ్యత లేదు కాబట్టి, అబద్ధాలు ఆడటంలో వాళ్ళకి కూడా క్రియాశీలక పాత్ర ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా రాసుకొని మనం దాని మీద మాట్లాడుకున్న వేస్ట్. ఎందుకంటే ఒకప్పుడు రామోజీరావు నాకు అయితే నాబోటి వాళ్ళతోటి నిజమైతే రాయకుండా ఉండొద్దు, అబద్ధం అయితే రాయొద్దు అని చెప్పేవాడు. అలాంటిది ఇప్పుడు నిజమైతే రాయొద్దు, అబద్ధం అయితేనే రాయని పరిస్థితికి ఆ పేపర్ దిగజారిపోతే ఇంక మనం ఏం చెబుతాం? ఆంధ్రప్రదేశ్ గురించి తక్కువ మాట్లాడుకుంటే బెటర్. సో ఆ పార్ట్ పక్కన పెట్టి, అసలు బేసిక్గా నేను కూడా గతంలో నేను కానీ చాలామంది ఈ 30,000 ఎకరాల సేకరణ, 30,000 ఎకరాల పూలింగ్ ఇవన్నీ ఎందుకు? ఊళ్ళో అంతా మనం రోడ్లేసి, మనం డ్రైనేజ్ చేసి ముందుగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ డెవలప్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ వచ్చిందనుకోండి, అప్పుడు గవర్నమెంట్ రోడ్లు వేసిందంటే అర్థం ఉంది, వచ్చే పన్నుల ఆధారంగా. అసలు ముందే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసినట్లు వేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లో భాగంగా రోడ్లు వేసి, రియల్ ఎస్టేట్ వెంచర్లో సింగపూర్ కంపెనీ వాళ్ళు 1,600 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తారట. వేయడానికి మనం ఎందుకు వాళ్ళకి 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి? దాంట్లో ఊరికే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? 5,000 కోట్లు గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెట్టాలి? వాళ్ళు వేసుకోలేరా? వేసుకోగలరు కదా. సో ఇట్లా చాలా అప్పుడు ఇన్ని వేల ఎకరాలు అక్కర్లేదు. నాగార్జున యూనివర్సిటీ పక్కన 2,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని అందరూ చెప్తున్నారు. దాంట్లో నీకు కావాల్సిన బిల్డింగ్లు కడితే సరిపోతుంది అని చాలామంది అనేవాళ్ళం. అయితే ఆయనకి ఏమి ఎక్కేవి కాదు. ఎందుకంటే ఆయన ఏంటంటే అది ఒక ఇంద్రనగరం అని, ఇంద్రుడు పాలించిన నగరం అని. సరే, ఆ ఇంద్రుడు ఎటువంటి వాడో పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారే సినిమాలను ఎన్నో చూస్తుంటాం కదా ఇంద్రుడి మీద. అట్లాగే ఈ మధ్య యమగోళే కదా ఎన్టీ రామారావు గారి సినిమా. ఇంకోటిది మన జూనియర్ ఎన్టీఆర్ది కూడా అదే పేరు మీద కూడా యమదొంగ. సో ఎన్టీఆర్ గారి యమలీల ఈ మధ్య ఈటీవీలోనే వస్తుంటుంది అప్పుడప్పుడు. దాంట్లో ఇంద్రుడి మీద అన్ని రకాల చమత్కారాలు, ఎంత అతనిలో ఉన్న దుర్లక్షణాలన్నీ ఎక్స్పోజ్ చేస్తాడు అని. అలా సరే అయినప్పుడు కూడా ఆయన దేవుడి కింద లెక్క కాబట్టి వాళ్ళ ప్రజల దృష్టిలో, హిందూ మతం దృష్టిలో మనకేం అభ్యంతరం లేదు. అలాంటి ఇంద్రుడు దేవతలు ఉన్నటువంటి ప్రాంతం కింద ఆయనే ప్రచారం చేశాడు. సో తద్వారా అదొక ఇంద్ర ప్రాంతం అని, ఇంద్రుడు ఏలిన ప్రాంతం అని అమరావతి అని పెట్టి వాళ్ళ రకంగా ప్రచారం చేస్తూ వచ్చారు. అందులో ఒక మహానగరాన్ని నిర్మించేయాలనేది ఆయన ప్రయత్నం. ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా మహానగరాలు నిర్మించిన వాళ్ళు ఎవరున్నారా? పెద్ద పెద్ద నేతలు కూడా అట్లాంటి పనులు ఇప్పుడు చేయలే. హైదరాబాదులో సెక్రటేరియట్ ఎంత ఉంది? అంతా కలిపి 30 ఎకరాలు ఉంటుంది. ఓకే, లేదు 50 ఎకరాలు కూడా లేదు. నేను చాలా కాలం వెళ్ళేవాడిని కదా. అలాగే హైదరాబాద్లో మిగతా ప్రభుత్వ కార్యాలయాలు అంటే డైరెక్టరేట్లు కానీ, ఈ ఇరిగేషన్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కలిపి కూడా 235 ఎకరాల్లో ఉండేది. ఇది దేనికి? ఉమ్మడి ఏపీకి సెక్రటేరియట్లో ఒక ABCDEFGHIJK వరకు KL ఇట్లా ఈ 12 బ్లాకులు ఉండేవి. అన్నీ ఎంత? కొన్నేమో 1+1 లేదా 1+2, కొన్నేమో 1+5, కొన్ని మ్యాక్సిమం లేటెస్ట్గా ఎన్టీఆర్ హయాంలో 1983 తర్వాత 85 ఆ ప్రాంతంలో కట్టిన
బ్లాక్ ఒకటి ఉంది, అది మాత్రం 9 or 10 ఉంటుంది. అది మొత్తం దాంట్లో ఎంతమంది కూర్చునే వాళ్ళు 4-5 వేల మంది స్టాఫ్కి అవకాశం ఉండేది, ఆఫీసర్లు కానీ వాళ్ళకి కానీ. అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండేది కాదు, మంత్రుల క్యాబినెట్స్ కానీ అందరూ ఫ్రీ, జనం కూడా వచ్చేవాళ్ళు అన్ని. అలాంటి దానికే 235 ఎకరాలు సరిపోతే, పోనీ 1000 ఎకరాలు అనుకుందాం సరిపోతే, ఇక్కడ 30,000 ఎకరాలు తీసుకొచ్చి మళ్ళీ ప్లస్ గవర్నమెంట్ భూమి 20,000 ఎకరాలు తీసుకొచ్చి 50,000 ఎకరాల్లో మీరేం చేస్తారని చాలామంది ప్రశ్నించేవాళ్ళు. నేను కూడా అదే ఫీల్ అయ్యేవాడిని, దానికంటే ఎందుకు అనవసరంగా ఈయన రిస్క్ తీసుకుంటున్నాడు అనుకునేవాడు. అయినప్పుడు కూడా ఆయన మొత్తులోంచి బయటికి రావట్లేదు. కారణం ఏమైనా కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ప్రయోజనం చేయటమా, ఇంకోట అని. ఇప్పుడు లేటెస్ట్గా మీరు గమనించండి, 4 టవర్లు కడుతున్నారట. పోనీ అది ఆ నేల స్వభావం 40 అంతస్తుల టవర్లు ఇవి కూడా. ఒకటైతే 50 అంతస్తులు, 49-50 అంతస్తులు. అసలు అంత స్థలం, అంత భారీ టవర్ నిర్మించాలంటే లోపలికి ఎంత వెళ్ళాలి? అదే నేషనల్ హైవేకి లెఫ్ట్ సైడు ఆ భూమి తరహా వేరు, నాగార్జున యూనివర్సిటీ అయిన అక్కడ కూడా ఆ స్థాయిలో భూములు, ఆ స్థాయిలో 40-50 అంతస్తులు అక్కడ ఏమి లేవు. కానీ ఇక్కడ నదీ పరివాహక ప్రాంతం, వరదలు వచ్చే ప్రాంతం కదా, అందుకే కదా రిజర్వాయర్లు కడుతున్నాం, కడుతున్నాం, వరద వస్తుందని ఒప్పుకున్నారు కదా. ముందైతే అబ్బెబ్బే అసలు ఇక్కడ అసలు అట్లాంటిది ఏమి లేదని అబద్ధాలు చెప్పినప్పటికి కూడా అలాంటి చోట 50 అంతస్తులు కట్టడమే అభ్యంతరం నా ఉద్దేశం అయితే. పైగా 50,000 ఎకరాలు తీసుకుని 50 అంతస్తులు ఒకే చోట ఎందుకు కట్టాలి, అట్లాంటి 4 ఎందుకు కట్టాలి అంటే రైట్ కడుతున్నావు. పోనీ అది మొత్తం కింద ఒక 100 మీటర్లు 200 మీటర్లు లేకపోతే ఎంతో టెక్నికల్గా మనకు తెలియదు అనుకో, అంత లోతుకి వెళ్ళి రాఫ్ట్ టెక్నాలజీను ఇంకోటని పెట్టి ఆ స్థాయిలో పునాదులు వేసుకుంటూ 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు బిల్డింగ్ కడతావు, సంతోషం. 4 టవర్లలో 52 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం వస్తుందట. 52 లక్షల చదరపు అడుగులో ఇంకెక్కువ వస్తుందో ఏమో కొంచెం అటు ఇటుగా. ఇప్పుడున్నటువంటి సెక్రటేరియట్లో 12 లక్షల అడుగులు ఉందని చెప్తున్నారు. 12 లక్షల అడుగులు సరిపోవట్లేదని ఎవరైనా చెప్పారా? అట్లేమి లేదు కదా. కట్టిన తీరులో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు. అలాంటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం 1800 మంది స్టాఫ్ అట్ట లేదు, టెంపరీ వాళ్ళు ఇంకో 1000-2000 వేసుకున్నా కూడా 4000 మంది. 4000 మంది ఉండటానికి ఇంత భారీ ఎత్తున బిల్డింగ్లు ఎందుకు కట్టాలి? చివరికి కొందరు జోకులు వేస్తున్నారు, ఏముందండి తర్వాత ఏమైనా అద్దెకిచ్చుకోవచ్చు కదా. ఈ అద్దెకిచ్చుకోటారా లేకపోతే ఇంకేదో చేస్తారా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే పక్కన పెడదాం, మనం ఏమో అనకూడదు. అట్లా 4 అంతస్తులు కట్టినప్పుడు 40 అంతస్తుల్లో ఐకానిక్ టవర్ అని పేరు పెట్టి కట్టిన తర్వాత నీకు మొత్తం అకామిడేట్ అందరికీ అక్కడే ఇస్తున్నప్పుడు ఈ 50,000 ఎకరాలు ఎందుకు తీసుకుంటున్నట్లు? ప్లస్ మళ్ళీ అవి చాలదని ఇంకో 44,000 ఎకరాలకు ఎందుకు తకరారు పెట్టినట్లు? వాళ్ళంతా ఆందోళన చెందుతున్నారు కదా ఇప్పుడు. ఇది ఎక్కడ కూడా మళ్ళీ మాధవులకి వస్తున్నాడని. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి ఇదేం కొంప ముంచాడు ఈయన వస్తే ఏదో లేటు పెరుగుతుంది అనుకుంటే 40,004 ఎకరాలు కొత్తగా వస్తుందనగానే సప్లై పెరిగిపోద్ది కదా, డిమాండ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఇది ఉందండి, ఏం చేశారు? ఇది కోఆపరేటివ్ సొసైటీ కింద ఫామ్ చేశారు. సొసైటీ వాళ్ళు రోడ్లు వేశారు, తర్వాత ఏమంటారు డ్రైనేజీ కట్టారు, లైటింగ్ వ్యవస్థ తెచ్చారు, వీటన్నిటికీ గవర్నమెంట్కి పే చేశారు. కానీ ఇప్పుడు అక్కడేం చేస్తుంది? గవర్నమెంటే అవన్నీ చేస్తుందట. అది తేడా మీరు అర్థం చేసుకోవాలి. కోఆపరేటివ్ సొసైటీలు కానీ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవరైనా రోడ్డు వేయకపోయినా, వాళ్ళు ఎవరైనా డ్రైనేజ్ కట్టకపోయినా, వాళ్ళు ఎవరైనా కరెంటు ఇవి తదితర సదుపాయాలు కల్పించకపోయినా వాళ్ళ మీద చర్య వాళ్ళకి లేఅవుట్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు. మరి అలాంటి అది ఎవరు చేస్తున్నట్టు? రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి తేడా ఏముంది? వాళ్ళు 100 ఎకరాలు 1000 ఎకరాల్లోనూ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే గవర్నమెంటే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లని వాళ్ళే చెబుతున్నారు. 1,00,000 కోట్ల పనులు టేకప్ చేస్తామని మొన్న ఎప్పుడు నారాయణ గారు చెప్పారట. 1,00,000 కోట్లు టేకప్ చేసి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం సాధించినట్లు? అసలు అక్కడ అవసరమైన బిల్డింగ్లన్నీ కట్టేస్తున్నావు ఆల్రెడీ. ఇంకా మిగతా భూమి అంతా ఏం చేస్తావు? ఈ 4 ఐకానిక్ టవర్లకు సంబంధించి 4 కాదు ఇంకో 4 కట్టుకో పక్కనే, మనకేం అభ్యంతరం లేదు. సో సరిపోతాయి కదా గవర్నమెంట్కి, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినా అంత. ఇప్పుడు విభజిత రాష్ట్రం, అది కూడా 175 సీట్లే ఉన్నాయి. నీకు సగం తెలంగాణ కింద కొంత వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో నీకు 44,000 ఎకరాలు ఏం చేస్తావు? ఒకవేళ నిజంగా 44,000 ఎకరాలు తీసుకుంటే సరే, దాంట్లో ఎన్ని డెవలప్మెంట్ ఎన్ని చేయాలనుకుంటే మహా అయితే 2-3 వేల ఎకరాల్లో నువ్వు బిల్డింగ్లు కడతావు. పోనీ సీఎం బిల్డింగు, గవర్నర్ బిల్డింగ్ ఇక్కడ రాజ్భవన్ ఎన్ని ఎకరాల్లో ఉంది? 5 ఎకరాలు 10 ఎకరాలు.
ఇదేమన్నా రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ కూడా అంత ఉంటుందో ఉండదు. 100 ఎకరాలు ఏమైనా కేటాయిస్తారా? సీఎం ఇంటికి మళ్ళీ వచ్చిన సీఎంలు దాంట్లో ఉంటారో ఉండరో చెప్పలేము. ఇవన్నీ తర్వాత ఎమ్మెల్యేలకి ఎంపీలకి క్వార్టర్లు అయిపోయినాయి, రెడీగానే ఉన్నాయి. ఇంకా నీకు అసలు ఈ ల్యాండ్ తీసుకుని ఏం చేస్తారు? పైగా అంత కాస్ట్లీ ల్యాండ్. నువ్వు ఇచ్చిన ఒప్పందం ప్రకారం అవన్నీ డెవలప్ చేసి కానీ వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు. ఎవరికి? రైతులకి. 30,000 ఎకరాలు ఇప్పటివరకు తీసుకున్న 33,000 ఎకరాల్లో మొత్తం డెవలప్ చేసి 1,300 గజాలు చొప్పున అప్పచెప్పాలి. ఒట్టి నేను తీసేసుకున్నాను నీ 1,300 గజాలు ఇది అంటే ఆవిడ ఒప్పుకోరు కదా. వాళ్ళకి మొత్తం రోడ్డు వేయాలి, డ్రైనేజ్ చేయాలి. ఈ ఖర్చు అంతా మనం ఎందుకు పెట్టుకోవాలి? మొత్తం రాష్ట్ర ప్రజలందరి మీద ఈ భారం పడుతుంది కదా. ఇది కామన్ సెన్స్ పాయింట్. అందుకే వడ్డే సోమేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు ఆయనకి మద్దతు పలికిన వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు వ్యతిరేకించడంలో కొంత సెన్స్ కనపడతా ఉంది. అది మరి ఎందుకు ఈ రకంగా కామన్ సెన్స్ అప్లై చేయట్లేదో అర్థం కావట్లా. ఇక పర్యావరణం, మోడీ గారు వచ్చి ఇక్కడ 400 ఎకరాలకే అసలు మొత్తం హైదరాబాద్ అంతా పర్యావరణం పోయినట్టుగా గందరగోళం చేస్తూ ఎక్కడో హర్యానాలో కూడా ఉపన్యాసించారు. మరి ఇక్కడ 1,00,000 ఎకరాలకి తీసుకున్నది 50,000 ఎకరాలు ప్లస్ మరి ఇప్పుడు రేపు ఇక్కడ గవర్నమెంట్ భూమి 20,000 ఎకరాలు ఉందన్నారు. మరి అక్కడ అడవులు ఉంటే నడికేసినా పర్వాలేదా? ఇది అర్థమే కావట్లేదు. మోడీ గారి వైఖరి కూడా నాకు ఈ విషయంలో, అంటే ఈ దేశ ప్రధాని కూడా ఇంత రాజకీయ స్థాయిలో ఈ పిచ్చి రాజకీయాలతో వచ్చి చివరికి రాష్ట్ర ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి మాట్లాడతారా, మారిపోతారా? ఇక్కడ 400 ఎకరాలతోటే దేశం అంతా గగ్గోలు పెట్టి ఇచ్చేశాడు. అక్కడ 1,00,000 ఎకరాలకి టెండర్ ఈ రకంగా పర్యావరణం దెబ్బ కొడుతున్నా కూడా ఆయన వచ్చి శంకుస్థాపన చేస్తారు. అట్లా అంటే వీళ్ళు రాజకీయ నాయకులుగానే మిగిలిపోయారు తప్ప రాజనీతిజ్ఞులుగా, నేను మోడీ గారు రాజనీతిజ్ఞుడు అవుతాడనుకున్నాను కానీ రాజనీతిజ్ఞుడు కాలేకపోయాడు. ఒక రాజకీయ నాయకుడు కానీ ఆయన ఇప్పటికి కూడా వ్యవహరిస్తున్నాడు అనే ఫీలింగు, ఆయన ఇన్నేళ్లు పనిచేసినా కూడా దేశ ప్రధానిగా ఆయనకి మాబోటి వాళ్ళని కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం. అలాంటప్పుడు మాకేమనిపిస్తుంది, అరే మేము ఇటువంటి ఆయనకి మద్దతు ఇచ్చింది అని. ఇప్పుడు ఎవరినో అరెస్ట్ చేశారంట ఈ పాకిస్తాన్ ఇష్యూలో, ఈ ఉగ్రవాదుల ముష్కరుల కామెంట్ చేసినామంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేశారట. అది అతను కామెంట్ చేయకూడదు, నాకేం కాదు. కానీ దేశ ప్రధాని పట్టుకుని టెర్రరిస్టు, అసలు దేశంలోనే ఉంటాయని వీలేదన్న ఆయనతోటి నువ్వు అలైబలై చేస్తున్నావు కదా. ఇప్పుడు మరి మీరు రాజకీయ నాయకుడు అనాలా, రాజనీతిజ్ఞుడు అనాలా? సో అదంతా ఒక పార్ట్. ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే 1,00,000 ఎకరాల పర్యావరణం దెబ్బ కొడతా ఉంటే, 3 పంటలు పండే భూములు పోతూ ఉంటే, ఒకవేళ రైతులకి వదిలేసాయి, నువ్వు రైతులే అమ్ముకుంటారు, రైతులే డెవలప్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవరు అమ్ముకుంటారు, వాళ్ళే రోడ్లు వేస్తారు. మేజర్ రోడ్లు ఏమన్నా అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి నువ్వు వేస్తావు. అది 5-10 వేల కోట్లతో అయిపోవాల్సిందని 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఎందుకు మీరు ఇంత బేభత్సంగా చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అదేమంటే ప్రపంచ రాజధాని అంటారు. ప్రపంచ రాజధాని అంటే అన్ని దేశాలకు సంబంధించి ఎక్కడే ఉంటుందా ఏంటి రాజధాని? ఇదేమన్నా ఇక్కడ ఐక్యరాజ్య సమితిని తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా పెడతారా? అర్థం కావట్లా. ఇవన్నీ చెప్తే మనం వ్యతిరేకులు అంటారు. మనం వ్యతిరేకులం కాదు. అమరావతిలో పెడితే పెట్టొద్దని మనం ఇప్పుడు అంటలేదు. 3 రాజధానులకి మీరు కూడా మద్దతు ఇచ్చారు కంటే అదొక యాంగిల్, అదొక కోణం, మంచిదే అనుకున్నాం. విశాఖపట్నంలో ఇవాళ నువ్వు రూపాయికి 21 ఎకరాల్లో అక్కడ సెక్రటరేట్ కట్టేసుకోవచ్చు. హైదరాబాద్లో సెక్రటరేట్ ఎంత ఉంది, ఎందుకు కట్టుకోవట్లా? రూపాయికి టీసీఎస్కి ఎందుకు ఇవ్వటం లేదు? 60 ఎకరాలు ఒక ఆయనకి ఇచ్చేసావు, దాంట్లో ఇంక మిగతా అన్నీ కట్టేసుకోవచ్చు. 60 ఎకరాలండి ఎంత పెద్ద ఏరియా అండి. కొన్ని వందల ఇళ్ళు వస్తాయి కదా మామూలుగా కూడా, ఎకరానికి 3-4 ఇళ్ళు వేసుకున్నా కూడా. ఇవన్నీ చెప్పాలంటే ఇక ఆ రకంగా అమరావతి అన్నది ఒక భ్రమగా, ఒక గాలి మేడలుగా కాకూడదని మనం కోరుకుందాం. ఊహల్లోకాల్లో జనాన్ని తీసుకెళ్ళి మొత్తం అమరావతిలో 4-5 బిల్డింగులు కట్టి చూసారా ఇదే అభివృద్ధి అనుకోండి, ఏదన్నా అడగండి అదే అభివృద్ధి అంటారు. అది చూసారా అమరావతి కట్టాం కదా అంటారు. సో అందువల్ల ఈ అమరావతి, మరి మీరు ఏమో ప్రశ్న అడిగారో నేను మర్చిపోయాను కానీ, బట్ అమరావతికి సంబంధించి అయితే నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఇప్పటికైనా సరే ఆయన వైఖరి మార్చుకోరు. అయినప్పటికి కూడా మనం ఒక జర్నలిస్టుగా, అయ్యా నువ్వు చేస్తున్న దానివల్ల ఆంధ్ర ప్రజానీకానికి నష్టం, నువ్వు సెల్ఫ్ సస్టైన్ అని చెప్పినటువంటి రాజధాని, అంటే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదని చెప్పినటువంటి రాజధానికి 1,00,000 కోట్ల అప్పు తీసుకొస్తున్నానని మీరే చెబుతున్నారు. ఆల్రెడీ 77,000 కోట్లు కావాలని మీరే ప్రపోజ్ చేశారు. 1,00,000 కోట్లు కావాలని, గతంలో 1,09,000 కోట్లు కావాలని మీరే ఉత్తరం రాశారు. అంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలకి అప్పుడు
33,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవసరమైతే 1,09,000 కోట్లు అవసరమైతే ఇప్పుడు కొత్తగా 44,000 తీసుకుంటే ఇంకెన్ని కోట్లు అవుతుంది. తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా పత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ రేట్లు పెంచడం కానీ లేదు టెండర్లు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సరే ఇటువంటి వాటిలో కొన్ని అన్ని గవర్నమెంట్లు ఉన్నా కొన్ని జరగవచ్చు కదంటే జరగవచ్చు, నేనేం కాదు. నేను అనేది అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో రూపాయి ఎక్కువ తక్కువైనప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి ఆంధ్ర ప్రజల సొత్తుని కేవలం ఒక ప్రాంతానికే ఒక 20 గ్రామాలకే పరిమితం చేయటం మంచిది కాదు అని చెప్పదలిచాను.